Praise Prabhuji. Hare Krishna దండవత్ ప్రణామ్. సో ఈరోజు మనము నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉపదేశామృతంలో ఉండే 6వ శ్లోకం గురించి చర్చించడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు 6:50 అవుతుంది. సో అరౌండ్ 7:40 ఆర్ 7:45 వరకు ఐల్ ట్రై టు షేర్. సో దాని తర్వాత గోవర్ధన్ ప్రభు రేపు నిర్జల ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి ఉంది కాబట్టి అది ఎలా చేస్తే బాగుంటుంది, దాని ప్రాసెస్ ఏంటి అనేది చెప్తారు. సో దట్ మనము ఈ రోజు నుంచే ప్రిపేర్ అవ్వచ్చు రేపటి కోసము. అండ్ నేను తెలుగులో చెప్తాను, దాని తర్వాత ఎవరన్నా హిందీలో ట్రాన్స్లేట్ చేయండి. సో మేబీ పద్మిని హరిప్రియ మాతాజీ, విల్ యూ డూ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ హిందీ? ఉన్నారా మాతాజీ? మాతాజీ మాతాజీ లేరు ప్రభుజీ. ఓకే. ఓకే. మేబీ అభయ్ ప్రభుజీ చేస్తారు. అభయ్ ప్రభుజీ తెలుగులో విని హిందీలో ట్రాన్స్లేట్ చేయలేరు. అయ్యో సారీ సారీ కరెక్ట్. విల్ సి బేస్డ్ ఆన్ ద టైం. సో నేను చేయడానికి ట్రై చేస్తాను ఎవరు లేరు అంటే, షార్ట్గా బ్రీఫ్గా. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం. సో శ్లోకం అనేది నేను షేర్ చేస్తాను. సో మనము చదివి సో ఇది నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, టెక్స్ట్ నంబర్ 6. दृष्टैः स्वभावजनितैर्वपुषश्च दोषैर्न प्राकृतत्वम् इह भक्तजनस्य पश्येत् गङ्गाम्भसां न खलौ बुद्बुदफेण पङ्कैर्ब्रह्मद्रवत्वम् अपगच्छति నీరధర్మైః. సో ఇది ట్రాన్స్లేషన్ ఏం చెప్తుందంటే, ఎవరైతే ఒక డివోటీ, ప్యూర్ డివోటీ ఉంటారో, శుద్ధ భక్తులు ఉంటారో, పర్ఫెక్ట్లీ కృష్ణ చైతన్యంలో ఉంటారో, వాళ్ళని మనము ఎలా అయితే మటీరియల్ విజన్తోని, అంటే భౌతిక దృష్టితోని చూడకూడదు అనే దాని గురించి ఈ శ్లోకం అనేది చెప్తుంది. సో ఆ డివోటీ, సచ్ ఎ డివోటీ షుడ్ నాట్ బి సీన్ ఫ్రమ్ అ మటీరియలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో భౌతిక దృష్టి నుంచి చూడకూడదు. ఇండీడ్ వన్ షుడ్ ఓవర్లుక్ అ డివోటీస్ హ్యావింగ్ అ బాడీ బార్న్ ఇన్ టు అ లో ఫ్యామిలీ. అంటే తక్కువ కులంలో పుట్టిన వాడైనా సరే ఆ భక్తుడు, మనం దాన్ని చూడకూడదు. అ బాడీ విత్ అ బ్యాడ్ కాంప్లెక్షన్. సో రంగు కానీ సరిగ్గా ఏదైతే కలర్ ఉంటుందో బాడీ కాంప్లెక్షన్, అది సరిగా లేకపోయినా సరే దాన్ని కూడా మనం పట్టించుకోకూడదు. ఏ డీఫార్మ్డ్ బాడీ. డీఫార్మ్డ్ బాడీ అంటే ఒకవేళ కొన్ని అవయవాలు సరిగ్గా ఉండకపోవడం, లేదా కొన్ని అవయవాలు లేకుండా ఉండడము, అలా ఉన్నా సరే అవి మనము పట్టించుకోకూడదు. ఆర్ ఎ డిసీజ్డ్, ఏదైనా వ్యాధితో ఉన్నారు, రైట్? సో ఏదన్నా బాడీ పైన ఇన్ఫెక్షన్ లాంటిది అట్లాంటివి ఉన్నాయి. సో ఇటువంటి విషయాలన్నిటి కూడా మనము చూడకూడదు. అవి కనిపిస్తాయి కానీ మనము చూడకూడదు, వాటిపైన దృష్టి మనము పెట్టకూడదు. అకార్డింగ్ టు ఆర్డినరీ విజన్ సచ్ ఇంపర్ఫెక్షన్ మే సిమ్ ప్రామినెంట్ ఇన్ ద బాడీ ఆఫ్ ఎ ప్యూర్ డివోటీ. సో ఆర్డినరీ, మనం ఈ చర్మచక్షుతో మామూలుగా చూస్తే అవన్నీ మనకి కనిపిస్తాయి, కానీ బట్ డెస్పైట్ సచ్ సీమింగ్ డిఫెక్ట్స్ ద బాడీ ఆఫ్ అ ప్యూర్ డివోటీ కెన్ నాట్ బి పొల్యూటెడ్. సో మనకు అనిపిస్తుంది ఓ వ్యాధితో ఉందేమో, సరిగా అవయవాలు లేవు, రైట్, సరిగా అంత కాంప్లెక్షన్ లేరు, అందంగా లేరు. సో ఇట్లాంటి భౌతిక దృష్టితో మనం చూసినప్పుడు చాలా మనకి కనపడొచ్చు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ శుద్ధ భక్తుని బాడీ, ఈవెన్ మనకి అందులో డిఫెక్ట్స్ కనిపిస్తున్నా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దట్ బాడీ ఈజ్ నాట్ పొల్యూటెడ్. అది ప్రదూషితం అవ్వలేదు, అందులో ఏ ప్రాబ్లం కూడా లేదు. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ లైక్, దానికి ఎగ్జాంపుల్ ఏమి ఇస్తున్నారంటే, ఎగ్జాక్ట్లీ లైక్ ద వాటర్ ఆఫ్ ద గ్యాంజెస్ విచ్ సమ్ టైమ్స్ డ్యూరింగ్ ద రెయినీ సీజన్ ఆర్ ఫుల్ ఆఫ్ బబుల్స్, ఫోమ్ అండ్ మడ్. మనం చూసినట్టయితే వర్షాకాలంలో గంగా నది ప్రవహించేటప్పుడు చాలా నురగ రావచ్చు, మరియు అది మట్టితో కలిసి చాలా కలుషితమైనట్టు మనకి కనిపించవచ్చు. కానీ ద గ్యాంజెస్ వాటర్ డు నాట్ బికమ్ పొల్యూటెడ్. అలా కనిపించినంత మాత్రాన ఆ గంగకి ఏదైతే శక్తి ఉందో, మన పాపాలని కడిగే శక్తి ఉందో, అందులో ఏదైతే శుభదాయకమైన ఆస్పీషియస్ అండ్ పవర్ఫుల్ నేచర్ ఉందో దాంది, అది తగ్గదు. అంటే కనపడడానికి అది అలా కనిపించినా సరే గంగలో ఇంకా అంతే శక్తి అనేది ఉంటుంది. సో దోస్ హు ఆర్ అడ్వాన్స్డ్ ఇన్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ విల్ bathe in the Ganges without considering the condition of the water. సో అయ్యో వాటర్ చూడ్డానికి బాగాలేవు అనేసి గంగలో దిగకుండా ఉండరు.
రైట్. సో ఏం చేస్తారు అందులో, బాత్ అనేది, స్నానం అనేది చేస్తారు. సో ఎలాగైతే గంగలో కొంచెం పొల్యూషన్ అనేది మనకి కనిపించినా సరే దాని అర్థము గంగ పొల్యూటెడ్ అయినట్టు కాదు. అలాగే ఒక శుద్ధ భక్తుడిలో మనకి కొన్ని డిఫెక్ట్స్ కనిపించినా సరే, రైట్, కొంచెం కలుషితం అయినట్టు తన శరీరం అనేది కనిపించినా సరే, ఏదో ఇన్ఫెక్షన్ వల్ల ఏదో వ్యాధి వల్ల, స్టిల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అతని శరీరం పూర్తిగా శుద్ధంగానే ఉంది. రైట్. ఎలాగైతే గంగ నీళ్లు పవర్ఫుల్ అలాగే ఉంటాయో, అలాగే భక్తుని శరీరం, ఆ శుద్ధ భక్తుని శరీరం కూడా వీటికి అతీతంగా పరిశుద్ధంగానే ఉంటుంది. రైట్. సో మనము ఇంతకు ముందు శ్లోకాల్లో చూసాము డివోటీస్ తో ఎలా డీల్ చేయాలి. రైట్. ప్రతిగణాతి అనేసి మనము ఇచ్చుకోవడము, పుచ్చుకోవడము, మాట్లాడుకోవడం, మనసు విప్పి, రైట్, ప్రసాదం ఇవ్వడము, ప్రసాదంకి పిలవడము, మనం వెళ్ళి ప్రసాదం తీసుకోవడం. తర్వాత నెక్స్ట్ శ్లోకాలు చూసాము ఎలాగైతే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ డివోటీస్ కి మనము ఎలా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఇస్తాం. సో ఈ శ్లోకాలో మనకి మెయిన్ ఫోకస్ ఏంటంటే ఒక శుద్ధ భక్తుడిని, అడ్వాన్స్ డివోటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎలా మనము భౌతిక దృష్టితో చూడకూడదు. రైట్. సో చాలాసార్లు ఏమవుతుందంటే మనం భౌతికంగా చాలా ఏళ్ళు జీవించాము, చాలా జన్మలు జీవించాం కాబట్టి ఈవెన్ భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా మన విజన్ ఎలా ఉంటుందంటే మటీరియల్ ఉంటుంది, మన దృష్టికోణం ఎలా ఉంటుందంటే భౌతికంగానే చూస్తాం అన్నమాట. రైట్. సో అలా భౌతికంగా చూడడం అనేది మన భక్తికి మంచిది కాదు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అన్నమాట. ఎందుకంటే ఆ భౌతిక దృష్టితో చూడడం వల్ల మనము అపరాధాలు అనేది చేస్తాము. అండ్ అపరాధం చేస్తే ఏమవుతుంది, మనం భక్తిలో ప్రగతి చెందడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. రైట్. సో అందుకనే మనకి శ్రీల రూప గోస్వామి ఈ ఉపదేశామృతంలో ఈ 6వ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నారంటే శుద్ధ భక్తుల్ని ఎలా మనము భౌతిక దృష్టికోణంతో చూడకూడదు. సో ఆ భౌతిక దృష్టికోణంతో చూడడంలో ఎట్లాంటి టైప్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఏంటనేది మనం చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి బాడీలో ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి, కొన్ని అవయవాలు బాగాలేవు లేదా కొన్ని అవయవాలు లేవు, వ్యాధిగ్రస్తులై ఉన్నారు. రైట్. అప్పుడు మనం ఏమనుకోవచ్చు అంటే మేబీ వాళ్ళు బ్యాడ్ కర్మ చేసుంటారు. రైట్. వాళ్ళు కర్మ సరిగా చేసుండరు ప్రీవియస్ లైఫ్లో, ఎందుకంటే కర్మని బట్టే శరీరం వస్తుంది కదా. అవునా కదా చెప్పండి. కర్మని బట్టే శరీరం వస్తుందా లేదా? ఎస్ ప్రభుజీ. Yes, Yes, Prabhuji. Prabhuji. Yes, Prabhu. సో భౌతిక దృష్టికోణంతో చూడడం అంటే ఈవెన్ కర్మ ప్రకారం కూడా లెక్కలు వేయడం అన్నమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కర్మ సిద్ధాంతం ఉన్నది ప్రోగ్నోసిస్ కోసం, పోస్ట్ మార్టం కోసం కాదు. రైట్. సో ద ప్రిన్సిపల్ ఆఫ్ కర్మ ఈస్ ఫర్ ప్రోగ్నోసిస్, నాట్ ఫర్ పోస్ట్ మార్టం. పోస్ట్ మార్టం అంటే ఏంటంటే ఏదన్నా విషయం జరిగినప్పుడు ఇంకా దానికి కర్మ లెక్కలు వేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాబు ఏడుస్తున్నాడు, చిన్న బాబు ఏడుస్తున్నాడు అనుకోండి. తల్లి ఆలోచిస్తుంది ఎందుకు ఏడుస్తున్నాడు అంటే తనకి ఏదో నొప్పిగా ఉండుంటుంది. ఎందుకు నొప్పిగా ఉంది అని అంటే పూర్వజన్మలో ఏదో పాపం చేసి ఉంటాడు అందుకే దీనివల్ల ఈ నొప్పి వచ్చింది అని అలా అనాలిసిస్ చేస్తూ కూర్చుంది అనుకోండి. దానికి ఏమైనా లిమిట్ ఉంటుందా? నో ప్రభుజీ. రైట్. సో No, తల్లి Prabhuji. చేయాల్సింది ఏంటి? దానికి కారణం తెలుసుకొని ట్రీట్మెంట్. కారణం యా. తెలుసుకున్నాం. రైట్. సో ఎందుకు నొప్పేస్తుంది అనేది జస్ట్ బాడీలీ లెవెల్లో ఫిజికల్గా ముందు చూసి లేదా డాక్టర్ చూపించి లేదా తనే ఏదో చేసి దాన్ని తగ్గేలాగా చూడాలి. రైట్. అలాగే ఒకవేళ ఒక రాజు దగ్గర ఒక వ్యక్తి వచ్చేసి అన్నాడు మా ఇంట్లో దొంగలు పడ్డారు, రైట్, దోచుకొని వెళ్ళిపోయారు అని అంటే రాజు అన్నాడు అనుకోండి, ఓ నీ ఇంట్లో దొంగలు పడి దోచుకెళ్లారంటే మేబీ ప్రీవియస్ లైఫ్లో నువ్వు కూడా ఎవరిదో ఏదో దోచుకొని ఉంటావు దానివల్ల ఇది జరిగి ఉంటుందేమో అనేసి మాట్లాడాడు అనుకోండి, ఆయన రాజు అవుతాడా? నో ప్రభు. కాదు రైట్. Prabhuji. సో Action. దీన్ని Action ఏమంటామంటే తీసుకోవాలి. పోస్ట్ మార్టం ఆఫ్ కర్మ సిద్ధాంతం అంటాం. అంటే మనము జరిగిన తర్వాత దాన్ని కర్మ గురించి చెప్పి మనం ఏం చేయకుండా ఉండడం, దీన్ని ఏమంటారంటే పోస్ట్ మార్టం అంటారు అనమాట. రైట్. సో పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి. ఒక శరీరం ఏదైతే ఉంటుందో, చనిపోయిన మృతదేహం ఏదైతే ఉంటుందో అందులో ఏముంది అనేది చెప్తారు, మేబీ ఎలా జరిగి ఉంటుంది మృత్యు అనేది చెప్తాము. కానీ దానివల్ల మనిషికి ఏమైనా లాభం వస్తుందా? రాదు లేదు కదా. ప్రభుజీ, కానీ నో తెలుసుకోగలుగుతాను ప్రభు. ప్రభుజీ. రైట్. సో ఎందుకు జస్ట్ తెలుసుకోగలుగుతాము కానీ ఏంటంటే అంతకంటే ఎక్కువ ఏం చేయలేం. అండ్ ఎక్కువ తెలుసుకోవడానికి అనాలిసిస్ చేయడానికి ట్రై చేసామనుకోండి దాని ఇంకా మనం చేయడానికి కూడా ఏమి ఉండదు, వి బికమ్ హార్ట్లెస్ అనమాట. సో ప్రతి దానికి కర్మ లెక్కలు వేస్తున్నాం అనుకోండి, దాని ఏమైపోతుందంటే మనం చేయాల్సిన ధర్మం మర్చిపోతాం.
సో కర్మ ఈజ్ నాట్ ఫర్ పోస్ట్ మార్టం, కర్మ ఇస్ ఫర్ ప్రోగ్నోసిస్. ప్రోగ్నోసిస్ అంటే ఏంటంటే కర్మ సిద్ధాంతం మనం తెలుసుకొని మనం జాగ్రత్తగా అకౌంటబుల్గా ఉండాలి. సో నేను తప్పు చేస్తే నాకు బ్యాడ్ కర్మ వస్తుంది, నేను మంచి పనులు చేస్తే నాకు మంచి కర్మ అనేది వస్తుంది, రైట్? సో నేను ఏది చేయాలి ఏది చేయకూడదు అని తెలుసుకోవడం కోసం మనం కర్మ సిద్ధాంతాన్ని అప్లై చేస్తూ ఉండాలి. అండ్ ఒకవేళ మనకి ఏదన్నా జీవితంలో చెడు జరిగితే మేబీ ఏదో బ్యాడ్ కర్మ చేసుంటాను కాబట్టి నాకు ఇలా అయి ఉంటుంది, ఇప్పుడు నేను దాని గురించి ఆలోచించొద్దు, కానీ నెక్స్ట్ టైం నుంచి నేను చక్కగా పనులు చేయాలి, ప్లస్ ఇప్పుడు ఏదైతే పరిస్థితి ఉందో దాన్ని ఎలా చక్కదిద్దాలి దాని మీద నేను ఫోకస్ చేయాలి అనే దానిపైన ఉండాలన్నమాట. సో ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి రాజు దగ్గర అన్నారనుకోండి, మా ఇంట్లో దొంగలు పడి దోచుకున్నారనేసి, సో అప్పుడు రాజు ఏం చేయాలి అంటే కర్మ గురించి మాట్లాడొద్దు, తన ధర్మం ఏంటో అది చెయ్యాలి. అంటే తన సైనికుల ద్వారా తన పవర్ ద్వారా ఏం చేయాలంటే ఆ దొంగల్ని పట్టుకోవడము, తిరిగి ఆ ధనాన్ని రికవర్ చేయడము, సో ఇట్లాంటివి అనేది చెయ్యాలి. ఒకవేళ కర్మ గురించే మాట్లాడుతూ కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆయన ధర్మ ఆయన చేయలేడు, అండ్ ఆయన ధర్మ ఆయన చేయనప్పుడు ఆయన కర్మ పాడైపోతుంది అనమాట. సో ఏ బ్యాడ్ కర్మ వల్ల ఈయన ఇంట్లో దొంగలు పడ్డారు అని అనాలిసిస్ చేయడం అనేది అది కింగ్ బిజినెస్ కాదు. తన బిజినెస్ ఏంటి, తన పని ఏంటి అంటే సరే దొంగలు పడ్డారు కదా ఇప్పుడు కరెక్టివ్ యాక్షన్ ఏం చేయాలి. ఎక్కువగా అనాలిసిస్ చేస్తూ కూర్చున్నాడు అనుకోండి కర్మ గురించి, అప్పుడు ఏమవుతుందంటే ఆయన ధర్మ పాడైపోయి ఆయన కర్మ అనేది పాడైపోతుంది అనమాట. ఓకే. సో ఇది ఎందుకు మనం తెలుసుకుంటున్నామంటే కొన్నిసార్లు శుద్ధ భక్తుల్ని చూసినప్పుడు మనకి కర్మ సిద్ధాంతం గురించి కొంచెం తెలుసుంటది కాబట్టి అదే ప్రిన్సిపల్ని అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. సో దాన్ని రిలేట్ చేయడం కోసం ప్రభుపాదులు వారు పరపోట్లు మనకి అపిచేత్ సుదురాచారు అనే శ్లోకం ఇస్తారనమాట. సో ఏంటంటే మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సారీ ఇది కాదు, अपि चेत् सुदुराचारो भजते माम् अनन्यभाक् साधुरेव సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సహ. సో కొన్నిసార్లు మేబీ శుద్ధ భక్తుడు ప్రీవియస్ లైఫ్లో ఏదో ఒకటి బ్యాడ్ కర్మ చేసుంటారు, దానివల్ల ఏదో బ్యాడ్ బాడీ అనేది వచ్చి ఉంటుంది, బ్యాడ్ కాంప్లెక్షన్ వచ్చి ఉంటుంది, ఏదో వ్యాధి వచ్చి ఉంటుంది. కానీ మనం ఫోకస్ చేయాల్సింది దానిపైన కాదు, మనం ఫోకస్ చేయాల్సింది ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు, రైట్? ఎందుకంటే శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పూర్తి ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో, ఉద్దేశం ఏదైతే ఉంటుందో భగవంతుని సేవలోనే ఉంటుందన్నమాట. వాళ్ళు ఏం చేసినా సరే భగవంతుని ప్రత్యర్థం కోసమే చేస్తూ ఉంటారు, రైట్? ఈవెన్ మనం కొన్నిసార్లు భగవంతుని ప్రత్యర్థం కోసం చేస్తాము, చాలాసార్లు మన ప్రత్యర్థం కోసం సేవలు చేస్తూ ఉంటాం. కానీ శుద్ధ భక్తుల ఇంటెన్షన్స్ యాక్టివిటీస్ అన్నీ దేన్ని ఉద్దేశించి ఉంటాయంటే భగవంతుని సేవలోనే ఉంటాయి. సో ఒకవేళ ఒక వ్యక్తి పూర్తిగా భగవంతుని సేవలో ఉన్నాడు అని అంటే ఆ వ్యక్తిలో కొన్ని దోషాలు ఉన్నా సరే శారీరకంగా, రైట్, వాటిని మనము కన్సిడర్ అనేది చెయ్యకూడదు, రైట్? ఎందుకంటే తను ఏం చేస్తున్నాడో దానిపైన మనం ఫోకస్ చేయాలి. అనన్య భాగ్, సో అనన్య ప్రకారంగా తను భక్తి అనేది చేస్తున్నాడు. అనన్య అంటే ఇంకా వేరే ఇంట్రెస్ట్ ఏం లేదు, పూర్తిగా తను భక్తి చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే తన భక్తి పైననే మనం ఫోకస్ చేయాలి, వేరే వాటి మీద ఫోకస్ చేయకూడదు. సో భక్తిలో మనం ఎదుగుతున్నప్పుడు ఏమైపోతుందంటే మాయ మనల్ని రకరకాలుగా ట్రాప్ చేసి పథభ్రష్టుల్ని చేయడానికి ట్రై చేస్తుంది. అందులో ఒక రకం ఏంటంటే కర్మ సిద్ధాంతాన్ని రాంగ్గా ఇంప్లిమెంట్ చేయడం. మరియు ఒక భక్తుడు మొత్తం కంప్లీట్గా అనన్య భక్తి చేస్తున్నప్పుడు ఆ భక్తిని పక్కన పెట్టి అందులో దోషాలని వెతకడం. సో దీన్ని ఇంకో ఎగ్జాంపుల్ లాగా ఎలా చూడొచ్చు అంటే శ్రీల ప్రభుపాదులు వారు ఎప్పుడైతే బుక్స్ రాసేవాళ్ళు, రైట్? సో ఈవెన్ బుక్స్ రాసే ఎగ్జాంపుల్ కంటే ముందు ఇంకొకటి చెప్తాను. ఒకసారి ఏమైందంటే జయ అద్వైత్ స్వామి, అప్పుడు జయ అద్వైత్ ప్రభు అన్నమాట. సో మార్నింగ్ వాక్లో వెళ్తున్నప్పుడు శ్రీల ప్రభుపాద్ని ఒకసారి క్వశ్చన్ అడిగారనమాట. ఏంటంటే శ్రీల ప్రభుపాద్ శుద్ధ భక్తులు కూడా తప్పులు చెయ్యవచ్చా, రైట్? సో మీరు అన్నారు కదా శాస్త్రాలు 4 డిఫెక్ట్స్ నుంచి ఫ్రీ ఉంటాయి, ఓకే, అండ్ ఎవరైతే సాధువులు ఉంటారో గొప్ప భక్తులు ఉంటారో వాళ్ళు కూడా తప్పు చేయాలనేసి మీరు అంటారు కదా. సో కానీ మీరు చెప్పండి ప్యూర్ డివోటీస్ కూడా అప్పుడప్పుడు తప్పు చేయొచ్చా అనేసి. సో జయద్వత్ ప్రభు ఆ క్వశ్చన్ ఎందుకు అడుగుతారంటే కొన్నిసార్లు శ్రీల ప్రభుపాద్ ఏదైతే శ్లోకాస్ ఉంటాయో అవి శ్లోకాస్ చెప్పేటప్పుడు కొన్ని తప్పిదాలు చేసేవాళ్ళట అప్పుడప్పుడు. ఏంటంటే లెటసే 4.9 శ్లోక ఉంది, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున, ఇది శ్లోకం. సో ప్రభుపాద్ కొన్నిసార్లు లాస్ట్ లో ఏదైతే నైతి మాం సో అర్జున కాకుండా నైతి మామే పాండవ అనేసి అనేవాళ్ళట.
సో ఇట్లా ఒక్కొక్క వర్డ్ అప్పుడప్పుడు తప్పిపోయేదట. సో తన ఉద్దేశం ఏముండే అంటే అడగడానికి, ప్రభుపాద్ అప్పుడప్పుడు శ్లోకాలు తప్పుగా కోట్ చేస్తారు కదా, సో మరి అట్లా తప్పులు చేయవచ్చా అనేసి. సో ప్రభుపాద్ ఆన్సర్ ఇస్తారనమాట. యాక్చువల్గా తప్పులు చేయకుండా ఉంటారు, తప్పులు చెయ్యరు అనే అర్థం ఏదైతే ఉందో, దానికి పరమార్థం ఏదైతే ఉందో అది మీరు కరెక్ట్గా అర్థం చేసుకోలేదు అనేసి చెప్పారనమాట. రైట్. సో జనరల్గా ఇక ఒక శుద్ధ భక్తుడు ఏ తప్పు చేయడు అని అంటే, మన మటీరియల్ విజన్ ఉంటుందన్నమాట. ఓ అన్ని శ్లోకాలు కరెక్ట్గా చెప్పారా, ఇంగ్లీష్ గ్రామర్ కరెక్ట్గా ఉందా, రైట్, ఎగ్జాక్ట్గా ప్రతిసారి కరెక్ట్ ఎగ్జాంపులే ఇచ్చారా, రైట్. సో యాక్చువల్గా ప్రభుపాద్ ఏం చెప్తారంటే, మీరు ఒకవేళ చూసినట్టయితే ఈవెన్ జయద్వైత ప్రభు కూడా అంటారు, జయద్వైత స్వామి ఇప్పుడు ఆయన ప్రభుపాద్కి ఎడిటర్ లాగా పనిచేశారు, ప్రభుపాద్ బుక్స్ ఏదైతే ఉంటుందో. సో తను చెప్పేవారనమాట, జనరల్గా ప్రభుపాద్ది బెంగాలీ యాసెంట్ ఉంటుంది ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు. ఏ యాసెంట్ ఉంటుంది? బెంగాలీ 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 రైట్. సో ఇప్పుడు అమెరికన్ యాసెంట్ అంటాము, ఓకే, బ్రిటిష్ యాసెంట్ అంటారు. అంటే ఒక భాష మాట్లాడేటప్పుడు ఆ యాస అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో ప్రభుపాద్ది స్ట్రాంగ్ బెంగాలీ యాసెంట్ ఉంటుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రభుపాద్ ఎప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్నారంటే బ్రిటిష్ కాలంలో నేర్చుకున్నారు కాబట్టి కొంచెం, అండ్ బ్రిటిష్ కాలంలో అక్కడ అప్పుడు ఉండే హెడ్ మాస్టర్స్ కానీ అప్పుడు ఉండే టీచర్స్ ద్వారా అప్పుడు ఉండే మాట్లాడే జనాల నుంచి అక్కడ నుంచి నేర్చుకున్నారు కాబట్టి గ్రామర్ అంతా పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, యాసెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. దానివల్ల ఏమైందంటే, ప్రభుపాద్ ఎప్పుడైతే ఈ తాత్పర్యాలు భాష్యాలు ఇవ్వడానికి అవన్నీ రికార్డ్ చేసేవాళ్ళు డిక్టాఫోన్లో, సో అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు వినేవాళ్ళు, ఓకే, ఆ విని వాటిని ట్రాన్స్క్రైబ్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళ శిష్యులు. సో ఆ టైంలో చాలా మిస్టేక్స్ అనేది ఉండేవి, వాళ్ళు వినడంలో మిస్టేక్ కూడా చేసేవాళ్ళు, అండ్ ప్రభుపాద్ కూడా యాజ్ ఎ గ్రామటికల్లీ కొన్ని మిస్టేక్స్ అనేది ఉండేవన్నమాట. సో శ్రీల ప్రభుపాద్ చెప్పేవాళ్ళు అనమాట, యాక్చువల్గా చెప్పాలి అంటే మనము ఆధ్యాత్మిక గ్రంథాలు అనేది రాస్తున్నాము. సో శ్రీమద్ భాగవతం స్టాండర్డ్ ప్రకారము ఒకవేళ భగవంతుణ్ణి మనము గ్లోరిఫై చేయడానికి, భగవంతుని కీర్తి చాటింప చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తామో అందులో కొన్ని తప్పిదాలు ఉన్నా సరే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో అక్కడ శ్రీమద్ భాగవతంలో 1వ స్కందంలో 5వ అధ్యాయంలో 11వ శ్లోకం ఉంటుంది. ఏముంటుంది అంటే, అంటే 10వ శ్లోకంలో ఏముంటుంది అని అంటే, ఒకవేళ తప్పులు లేకుండా గ్రామటికల్లీ పర్ఫెక్ట్గా ఒక బుక్ రాశారు, కానీ ఆ బుక్లో భగవంతుడి గురించి ఏం లేదనుకోండి, సాధువులు గొప్పవాళ్ళు ఎవరైతే ఉంటారో దాన్ని పట్టించుకోరట. కానీ అదర్వైజ్ 11వ శ్లోకం ఏం చెప్తుందంటే, తద్వాగ్ విసర్గో జనతాగ విప్లవో యస్మిన్ ప్రతి శ్లోకం అబద్ధవత్యపి నామాని అనంతస్య యశోక్యంత యశోకి తాని యత్ శృణువంతి గాయంతి గృణంతి సాధవ. సో ఒకవేళ భగవంతుడి గురించి తన కీర్తి చాటింపజేసేలాగా, తన్ని గ్లోరిఫై చేసేలాగా శ్లోకాలు రాశారు, బుక్ రాశారు, అందులో ప్రతి శ్లోకంలో ఒక్కొక్క తప్పు ఉన్నా సరే సాధువులు ఎవరైతే ఉంటారో వాటిని బాగా బాగా అని ఆస్వాదిస్తారట. సో ఒకవైపు ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంది గ్రామరు, అంతా అంతా పర్ఫెక్ట్గా ఉంది, కానీ భగవంతుడి గురించి ఏం టాపిక్ లేదు. ఒకవైపు ఏంటంటే భగవంతుడి గురించే మొత్తం ఉంది, కానీ అందులో రాయడంలో కొన్ని తప్పులు ఉన్నాయనుకోండి, గ్రామటికల్ మిస్టేక్ కానీ వర్డ్స్ అటు ఇటు ఉన్నాయనుకోండి కానీ, సో దీన్నే బాగా కన్సిడర్ చేస్తారు. ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది కానీ భగవంతుడి గురించి లేదు, ఇక్కడ ఇంపర్ఫెక్ట్గా ఉంది కానీ భగవంతుడి గురించి ఉంది. సో ఇదే యాక్చువల్ పర్ఫెక్ట్ అన్నమాట. సో ఒక రకంగా చూస్తే ప్రభుపాదుల వారి ఇంగ్లీష్ అటు ఇటు అయినా సరే, యాసెంట్ అటు ఇటు అయినా సరే, కొన్నిసార్లు కొన్ని పదాలు ఇంగ్లీష్లో నేమిని కూడా వాడేవాళ్ళు అనమాట. సో ప్రభుపాద్ అలాంటి వర్డ్స్ వాడినప్పుడు తన శిష్యులు ఏమనుకునే వాళ్ళంటే, ప్రభుపాద్ ప్యూర్ డివోటీ కాబట్టి ఒకవేళ డిక్షనరీలో లేని వర్డ్ వాడినా సరే అది డిక్షనరీలో లేదు అని తీసేయకూడదు, ఇంకా డిక్షనరీలోనే యాడ్ చేయాలి అని అనుకునేవాళ్ళు. సో ఒక రకంగా చూస్తే ఏ తప్పులు చేసినా గ్రామటికల్గా ఏమున్నా సరే వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి. సో ప్రభుపాదుల వారు అలా కూడా కన్సిడర్ చేశారు, ఏంటంటే తప్పులు ఉన్నా సరే అందరూ యాక్సెప్ట్ చేయాలని. కానీ ప్రభుపాద్ గోస్ వన్ స్టెప్ అహెడ్. సో దానికంటే ఎక్కువగా ఆలోచించి ప్రభుపాద్ ఏమన్నారంటే, మీరు నా బుక్స్ని, నా పర్పోర్ట్స్ని వాటిని ఎడిట్ చేయమని చెప్పేవాళ్ళు. ఒకవేళ గ్రామటికల్గా ఏదన్నా తప్పు ఉంటే, ఏదన్నా నేను వాడని వర్డ్స్ నేను వాడితే, ఓకే, దాన్ని కరెక్ట్ చేయండి. ఎందుకంటే ఒక్క మిస్టేక్ ఉన్నా సరే, ఈవెన్ వన్ మిస్టేక్ కెన్ కిల్ ద బుక్ అండి వాళ్ళు.
రైట్. ఒక్క తప్పున్నా సరే బుక్ అనేది తప్పు పడతారు కదా, దానికి కావాల్సినంత విలువ రాదు. సో మనము మొత్తం పర్ఫెక్ట్ చేయడానికి ట్రై చేయాలి అనేసి చెప్పేవాళ్ళు. సో ఏంటంటే కొందరు మేబీ చూడొచ్చు ప్రభుపాద్ యాసెంట్, ఇంగ్లీష్ యాసెంట్ కరెక్ట్గా లేదు, గ్రామర్ కరెక్ట్గా లేదు అనేది చేయొచ్చు, చూడొచ్చు. రైట్. సో యాక్చువల్గా అది చూడకూడదు. ఓకే. అయినా సరే ప్రభుపాద్ ఏం చేస్తారు, సో అలాంటి చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి తన శిష్యులతో కలిసి మొత్తము ఎడిటింగ్ అనేది చేయించేవాళ్ళు అనమాట. సో మనకి ఒక బుక్ ఏదైతే వస్తుందో ఆ బుక్ ఎన్నో సార్లు ఎడిట్ అయి వస్తుందట. అంటే ఎన్నో గ్రామటికల్ మిస్టేక్స్ తీసేసి పర్ఫెక్ట్గా ఎసెన్స్ మిస్ అవ్వకుండా ప్రభుపాద్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని కరెక్ట్గా వచ్చేలాగా ఎన్నో సార్లు ఎడిట్ అనేది జరిగేదన్నమాట. సో అంటే మన చేతికి వచ్చే బుక్ ఎంతో మంది ఎన్నో రాత్రులు ఎంతో కష్టపడి తీసుకొచ్చారనమాట. సో దట్ మనకి ఆ భాగవతము భగవద్గీత సారం ఏదైతే ఉందో అది మిస్ అవ్వకుండా ఉండడానికి. సో భక్తులు, శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కర్మ ప్రకారంగా మనము డిఫెక్ట్స్ అనేది చూడకూడదు. రెండోది ఏంటంటే ఇంగ్లీష్ బాగాలేదనో లేదా యాసెంట్ ఇలా ఉందనో లేదా వాళ్ళకి గ్రామర్ తెలియదనో ఇలా తెలియదు అనేసి కూడా మిస్టేక్స్ అనేది చూడకూడదు. వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు పర్ఫెక్ట్గా ఉండడానికి, కానీ ఏంటంటే మనము ఆ దృష్టికోణం అనేది పెట్టుకోకూడదు అనమాట. సో ఇది రెండో లెవెల్లో. సో మనం అనుకోవచ్చు సరే ప్రతిసారి ఎడిటింగ్ గురించి అయితే మనం మాట్లాడలేం కదా, సో అందరి లాంగ్వేజ్ గురించి మాట్లాడలేం కదా. సో ప్రభుపాదుల వారు ఈ పర్పోట్లో ఈ భాష్యంలో ఇంకా దేని గురించి మాట్లాడతారంటే బర్త్ గురించి, అంటే జన్మని బట్టి. సో చాలాసార్లు ప్రభుపాదులు ఎప్పుడైతే ఫారెన్ డివోటీస్ని తీసుకొచ్చారో ఇండియాకి, సో చాలా మంది వాటిని అంతగా అప్రిషియేట్ చేయలేదన్నమాట. ఎందుకంటే కొందరికి ఏం ఫీలింగ్ ఉండేదంటే భక్తి ఎవరు చెయ్యాలి అని అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళు మాత్రమే చేయాలి. రైట్. లేదా గోస్వామిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే చెయ్యాలి. ఓకే. అంటే మా పరంపరలో మేమే వస్తున్నాము, మా సాంప్రదాయ ప్రకారం మా ఫ్యామిలీ ట్రీ ప్రకారము మేము మాత్రమే చెయ్యగలము భక్తి ప్రచారం, వేరే వాళ్ళు చెయ్యకూడదు. రైట్. ఒకవైపు వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారు. ఎట్లా అంటే గర్వపడేవాళ్ళు, మా ఫిలాసఫీ, మా భారతదేశం నుంచి వచ్చిన తత్వజ్ఞానం ఎంత గొప్పదంటే ఫారినర్స్ కూడా చేస్తున్నారు. బట్ యాక్చువల్లీ వాళ్ళకి ఆ ఫీలింగ్ ఎలా ఉండేదంటే మేం గ్రేట్, ఓకే, మా ఫిలాసఫీ గ్రేట్, వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు అనేసి అనేవాళ్ళు. కానీ ఇంకోవైపు ఏంటంటే వాళ్ళకి అర్హత లేదు అని కూడా చెప్పేవాళ్ళు. రైట్. సో మీరు చెప్పండి, ఏ కులంలో పుట్టామో లేదా ఎంత ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, దీనిని బట్టే భక్తి ప్రచారం చెయ్యాలా? ఒకరికి అర్హత ఉంటుంది, ఒకరికి అర్హత ఉండదు అనేది ఉంటుందా? నో No, లేదు. ఉంటుంది ప్రభు, no. ఎవరైనా రైట్. చేయొచ్చు. సో యాక్చువల్గా ప్రభుపాదులు వారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారనమాట దీని తాత్పర్యంలో ఏంటంటే రూప గోస్వామి, సనాతన గోస్వామి ఆల్మోస్ట్ ముస్లింగా కన్వర్ట్ అయిపోయారు. రైట్. దబీర్ ఖాస్ అండ్ సకర్ మలిక్ అని వాళ్ళ పేర్లు కూడా మారిపోయినాయి. వాళ్ళు ఎవరికి సర్వ్ చేసేవాళ్ళు, నవాబ్కి సర్వ్ చేసేవాళ్ళు. కానీ దాని తర్వాత ఎప్పుడైతే చైతన్య మహాప్రభు దగ్గర వచ్చారో వాళ్ళకి రూప గోస్వామి అండ్ సనాతన గోస్వామి అని పేర్లు ఇచ్చారా లేదా? ఎస్ నో? Yes, Prabhuji. Yes, Prabhuji. సో ఒకవేళ నువ్వు వాళ్ళు ముస్లింగా కన్వర్ట్ అయిపోయారు, సో దానివల్ల వాళ్ళు ఇంకా శుద్ధ భక్తులు అవ్వలేరు, వాళ్ళు భక్తి ప్రచారం చేయలేరు అనే రిస్ట్రిక్షన్స్ చైతన్య మహాప్రభు పెట్టి ఉంటే మనం ఏదో అనుకునే వాళ్ళం. కానీ అక్కడ చైతన్య మహాప్రభు స్టాండర్డ్ ఏం సెట్ చేస్తున్నారంటే వర్ణ ఆశ్రమతో సంబంధం లేదు. రైట్. ఏ కులం నుంచి వచ్చారు, ఏ ఆశ్రమంలో ఉన్నారు, ఆయన బ్రహ్మచార్య గృహస్థ వీటిపైన కాదు ఫోకస్, ఎంతగా భగవంతుని పట్ల భక్తి చూపిస్తున్నారు, ఎంతగా గురువు పట్ల సబ్మిషన్ అనేది చూపిస్తున్నారు, దాన్ని బట్టే మనం చూడాలి. సో ఇండియాలో హిస్టరీ చూసుకున్నట్టయితే, చరిత్ర చూసినట్టయితే చాలా సార్లు అప్పర్ కాస్ట్లో ఉండే వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా భక్తి చేస్తే చాలా అంతరాయం కలిగించేవాళ్ళు. ఈవెన్ శ్రీల హరిదాస్ ఠాకూర్ ఎప్పుడైతే భక్తి చేస్తూ తను ఫేమస్ అవుతూ అయిపోయారు, రైట్, ఆయన అంతగా భక్తి చేయడం ప్రచారం చేస్తున్నప్పుడు ఈవెన్ కొందరు హిందువులకే ప్రాబ్లం వచ్చిందనమాట. ఎందుకంటే హరిదాస్ ఠాకూర్ ఒక ముస్లిం, రైట్, కానీ ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రం చేస్తూ గొప్ప వైష్ణవుళ్ళ అయిపోయాడు. సో అది హిందూస్కే నచ్చలేదన్నమాట. రైట్. సో ఎవరికైతే జెలసీ ఫీలింగ్ ఉంటుందో వాళ్ళు వెళ్ళేసి అక్కడ అప్పుడు ఆ టైంలో కింగ్ ఎవరైతే ఉంటారో, రాజు ఎవరైతే ఉంటారో ముస్లిం కింగే ఉండేవాడు అనమాట. సో ఆయనకి వెళ్ళి కంప్లైంట్ చేశారనమాట. సో ఈయన ఒకటేంటంటే మాది ప్రచారం చేస్తున్నాడు అండ్ ఇట్లా చేయడం అనేది చాలా ప్రదూషితమైనది, మంచి విషయం కాదు, మీరు ఆయనని శిక్షించాలి అనేసి చెప్పారనమాట. రైట్. సో హరిదాస్ ఠాకూర్ యాక్చువల్గా ముస్లిం అయినా సరే తను హరే కృష్ణ మహామంత్రాన్ని తీసుకొని ఒక గొప్ప వైష్ణవలాగా మారినా సరే కొందరు హిందువులకే పడలేదన్నమాట.
రైట్. ఎందుకు అనంటే మేము హిందువులం, మేము బ్రాహ్మణులం, మేమే చేయాలి ప్రచారం, ఏదైనా చేస్తే మేము చేయాలి కానీ వాళ్ళు ఎట్లా చేస్తారు అనేసి అలాంటి భావన అన్నమాట. సో దీన్ని ఏంటంటే మటీరియల్ దృష్టి, అంటే హరిదాస్ ఠాకూర్ ఏ కులంలో పుట్టారు, రైట్, ఏ మతంలో పుట్టారు, ఇటువంటి వాటిని చూడడం ఏంటంటే భౌతిక దృష్టితో చూడడం. అలాగే ఇండియాలో ఎప్పుడైతే శ్రీల ప్రభుపాద్ శిష్యులు వచ్చారో వాళ్ళు ఫారినర్స్ ఉండే కదా, సో కొందరు యాక్సెప్ట్ చేయలేకపోయారు, డైజెస్ట్ చేయలేకపోయారు. ఈవెన్ ప్రభుపాద్ గాడ్ బ్రదర్స్ ఎవరైతే ఉంటారో, గురు బంధువులు ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళ గురు మహారాజ్ దగ్గర దీక్ష తీసుకునే వాళ్ళని గురు బంధువులు అంటారు లేదా గాడ్ బ్రదర్స్ అని అంటాము. సో వాళ్ళు కూడా కొందరు అందులో డైజెస్ట్ చేయలేకపోయారు అనమాట. యాక్చువల్గా మనము చాలా ఉన్నతంగా ఉండే, ఉన్నత స్థాయిలో ఉండే వాళ్ళకి ప్రచారం చేయాలి కానీ ఇట్లా లో క్లాస్, ఇట్లా మ్లేచ్ఛస్కి వాళ్ళకి వీళ్ళకి మనం ప్రచారం చేయకూడదు, లేదా వాళ్ళని భక్తులు చేసి ఇట్లా ఈ రకంగా చేయకూడదు అనేసి కొందరికి ఫీలింగ్ ఉండే అనమాట. సో యాక్చువల్గా ప్రభుపాద్ ఫాలో అయింది శ్రీమద్ భాగవతం, ప్రభుపాద్ ఫాలో అయింది లార్డ్ చైతన్య, రైట్. సో ఎప్పుడు కూడా భక్తి అనేది అహైతుకి, అంటే ఒక మటీరియల్, సారీ అప్రతిహత అంటారు, అంటే మటీరియల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి భక్తిని ఆపలేవు. సో ఒకళ్ళు ఒక కులంలో పుట్టారని, ఒకరి బాడీ బాగాలేదని, ఒకరి ఇంగ్లీష్ బాగాలేదని, ఒకరికి అంతగా అర్థం కాదనేసి, పెద్దగా చదువుకోలేదనేసి, ఇట్లాంటి ఏ కారణాలు ఉన్నా సరే దానివల్ల ఒకరికి భక్తి ఇవ్వకుండా ఉండడము, లేదా వాళ్ళు భక్తిలో ఎదిగితే నీది కరెక్ట్ కాదు అని చెప్పడం అనేది పెద్ద అపరాధం అన్నమాట. సో ప్రభుపాద శిష్యులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇటువంటి క్రిటిసిజం అనేది వచ్చేదన్నమాట. మీరు ఈ బర్త్లో అనేది బ్రాహ్మణ కుటుంబంలో మీరు పుట్టలేదు, మీరు ఇండియన్స్ కాదు. సో చాలా మందికి ఏం ఫీలింగ్ ఉంటుందంటే భక్తి ప్రచారము ఒక రకమైన వాళ్ళు మాత్రమే చేయాలి, ఒక సాంప్రదాయం, ఒక కులంలో ఉండే వాళ్ళు మాత్రమే చేయాలి, ఒక ఏరియాలో ఉండే వాళ్ళు మాత్రమే చేయాలి, అంటే ఇండియన్సే చేయాలి, లేదా మేము గోస్వామీసే చేయాలి, బ్రాహ్మణ్సే చేయాలి, వాళ్ళే గొప్ప భక్తులు అవ్వగలరు, వేరే వాళ్ళు కాలేరు అనేసి చాలా మంది ఫీలింగ్స్ ఉండే అన్నమాట. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం అపరాధం చేసిన వాళ్ళమవుతాం. బికాజ్ భక్తి ఈజ్ ట్రాన్సెండెంటల్, రైట్, దివ్య స్థరంలో ఉంటుంది, దానికి మటీరియల్ క్వాలిఫికేషన్స్ అన్నీ అడ్డు పడలేవు. సో అందుకనే మనం కూడా ఎప్పుడన్నా మన మైండ్ ఏం చేయొచ్చు అంటే, మాయాదేవి ఏం చేయొచ్చు అంటే మనకి ఇట్లాంటి క్రిటిసిజము, ఇట్లాంటి క్రిటికల్ అనాలిసిస్ చేయడానికి మనకి ఫోర్స్ చేయొచ్చు. మేబీ ఆ డివోటీ ఓకే భక్తి చేస్తున్నారేమో, ఓకే మంచి భక్తుడే అయి ఉంటారు, కానీ వాళ్ళు ఈ డిఫెక్ట్ ఉంది, వాళ్ళు ఇక్కడ నుంచి రాలేదు కదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది అనేసి. సో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. ఏంటంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్ని బట్టలు లేకుండా కూడా చూస్తారనమాట. సో న్యాచురలా కాదా చెప్పండి? ఎస్, నో? Yes, bro. Yes, bro. Yes. ఓకే. సో Yes. ఒక వ్యక్తిని వాళ్ళ ఫ్రెండ్ తను బట్టలు వేసుకున్నప్పుడు చూశాడు చిన్నప్పుడు, రైట్. దాని తర్వాత ఆ వ్యక్తి ఎదిగి ఎదిగి ఒక పెద్ద జస్టిస్ అయ్యాడు, అంటే ఒక హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో ఒక జడ్జ్గా అయ్యాడు, రైట్. సో ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఈ ఫ్రెండ్ అన్నాడు అనుకో, ఆయన అయితే అయ్యాడు కానీ నేను ఆయనకు బట్టలు లేనప్పుడు కూడా నేను చూశాను అనేసి అన్నారు అనుకోండి, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? No, లేదు Prabhu. ప్రభు, ప్రభుజీ సంబంధమే లేదు ప్రభు. సో బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఉండని, ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నాడు దానికి సంబంధించింది మనం మాట్లాడాలి, రైట్. సో కొన్నిసార్లు ఎప్పుడో ఒక వ్యక్తి తప్పు చేస్తాడు, రైట్. సో బట్టలు వేసుకోకుండా ఉండడం అనేది ఒక తప్పు, రైట్. బట్ అది చిన్నతనంలో తెలియనప్పుడు చేసింది, రైట్. చిన్నపిల్లలు అప్పుడప్పుడు బట్టలు వేసుకొని అనేసి మారం చేస్తూ ఉంటారు, రైట్. సో ఎదిగిన తర్వాత అవన్నీ చిన్న చిన్న విషయాలు తీసుకొచ్చి దాన్ని ఒక కమెంట్ లాగా, క్రిటిసిజం లాగా పెట్టుకోలేం కదా. సో అలాగే భక్తిలో అంతగా ఎదిగిన ఒక వ్యక్తి గురించి మనము అరే ఎంత భక్తి చేస్తున్నారు, ఆయన నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఆయనని సేవ చేసుకోవాలనే భావన ఉండాలి కానీ గతంలో ఆయన ఏదైనా తప్పులు చేస్తుంటే, లేదా ఆయన ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడో వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తూ కూర్చున్నాం అనుకోండి, అంటే మనం ఇంకా భౌతిక దృష్టిలోనే ఉన్నాం అనమాట, రైట్. సో అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ గొప్ప వైష్ణవుల సాంగత్యం మనం తీసుకోలేకపోతాం, రైట్. చాలాసార్లు గొప్ప వైష్ణవులు మన జీవితంలో రావడమే కష్టము. సో వాళ్ళని పర్సనల్గా మనం అసోసియేట్ అవ్వడము అదైతే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట, బికాస్ చాలా దుర్లభం. సో అటువంటి వాళ్ళతో మనం అసోసియేట్ అవ్వాలంటే మనకు కూడా ఒక లెవెల్ అనేది ఉండాలి భక్తిలో, రైట్. అదర్వైజ్ మనం కూడా వాళ్ళకి దగ్గరలో రాలేము, సాంగత్యంలో రాలేము. సో దారి తప్పి ఒకవేళ అదృష్టవశాత్తు ఒకవేళ అట్లాంటి సాంగత్యం దొరికినా, ఒకవేళ మన భౌతిక దృష్టితో చూడడం అనే అలవాటు ఉందనుకోండి, ఏం చేస్తాము, ఆ సాంగత్యాన్ని అయితే సద్వినియోగం చేసుకోలేము, ఉల్టా మనం ఇంకా అపరాధాలు చేసే
అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో చాలాసార్లు చాలా మంది ఇటువంటి అపరాధాలు చేసి ఏమయ్యారంటే భక్తికి దూరం అనేది అయ్యారనమాట. అండ్ ఇది చరిత్రలో చాలాసార్లు చాలా మంది చేశారనమాట, భౌతికంగానే చూసి, రైట్, మటీరియల్లీ వాళ్ళ బర్త్ వైజ్, వాళ్ళ క్వాలిఫికేషన్ వైజ్, రైట్, దీని గురించి దాని గురించి చూసారు కానీ భక్తి ఎంత చేస్తున్నారు అనేది చూడలేదన్నమాట. సో మనము ఆ తప్పు అనేది చేయకూడదు. బికాస్ శుద్ధ భక్తి అనేది దొరకడము చాలా చాలా దుర్లభమైనది. అట్లాంటి భక్తులు దొరకడం చాలా చాలా దుర్లభం. సో అట్లాంటి ఆపర్చునిటీ మనకి రావచ్చు రాకపోవచ్చు వాళ్ళని కలిసే సాంగత్యం తీసుకునేది. కానీ ఒకవేళ మనము ఈ మటీరియల్ దృష్టిని డెవలప్ చేస్తూ భక్తిలో అలాగే ఉన్నాం అనుకోండి, వాళ్ళు మన దగ్గరకు వచ్చినా సరే మనం వాళ్ళ సాంగత్యాన్ని తీసుకోలేకపోతాం. అందుకనే మనకి ఉపదేశామృతం ద్వారా ఏంటంటే మనకి ఆ ఏదైతే స్పిరిచువల్ మెంటాలిటీ ఉందో, ఆ ఆధ్యాత్మిక దృష్టికోణంతో చేసే మెంటాలిటీ ఏదైతే ఉందో అది డెవలప్ చేసుకోవడానికి శ్రీల రూప గోస్వామి ఎంకరేజ్ అనేది చేస్తున్నారనమాట. మరి ఇంకొకటి ఏంటంటే ఇందులో పరపూట్లో ఏం చెప్తారంటే ఒకవేళ ఆ, ఎవరన్నా శుద్ధ భక్తులు ఉన్నారు, వాళ్ళు ఏదైనా తప్పులు కనిపించినా సరే మనం వాళ్ళని కరెక్ట్ చేయొద్దు. ఏం చేయకూడదు? We should not correct. ఆ, కరెక్ట్ చేయకూడదు. ఎందుకు కరెక్ట్ చేయకూడదు చెప్పండి? వాళ్ళలో దోషాలు ఎతికితే దోషాలే కనపడతాయి కాబట్టి ప్రభు. యా, కరెక్ట్ అండ్ చేయమని ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ వాళ్ళ దోషాన్ని correct గా మనం చూడలేము. రెండోది వాళ్ళకి మనం సజెషన్ ఇచ్చేంత లెవెల్లో ఉన్నామా? No, Prabhu. అలాంటి వాళ్ళ రైట్. దగ్గర సో సజెషన్ No, తీసుకోవాలి. ప్రభు. సజెషన్ సో ఏదైనా దోషాలు మనకి కనబడితే అది వాళ్ళకి కృష్ణకి వాళ్ళకి గురువు మధ్యలో ఉండే మ్యాటర్, అది మనకి సంబంధించింది కాదు. మనమేం చూడాలి అని అంటే మనం వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు, వాళ్ళ సాంగత్యం తీసుకొని వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ఎంతగా భక్తిలో ముందుకెళ్ళగలము అది అనేది మనం చూడాలన్నమాట. మనము జూనియర్ లా ఉండాలి, వాళ్ళని అదే స్థాయిలో పెట్టాలన్నమాట. సో యాక్చువల్గా దోషాలు వెతకడం, వేరే వాళ్ళని కరెక్ట్ చేయడం అనేది జనరల్గా మనం అథారిటీ అయినప్పుడు చేయాలి. అంటే మన కింద ఎవరైతే ఉన్నారో, మన బాధ్యులం ఎవరికన్నా, లేటెస్ట్ మన పిల్లలు ఉన్నారు, మన జూనియర్స్ ఉన్నారు, మన స్టూడెంట్స్ ఉన్నారు, యా వాళ్ళని కరెక్ట్ చేసే బాధ్యత ఉంది. దోషాలు వాళ్ళలో వెతకొచ్చు, వాళ్ళని కరెక్ట్ చేయొచ్చు. బట్ అంటే శుద్ధ భక్తులు, మనము శుద్ధ భక్తులం కాము, మనం ఆల్రెడీ మిశ్రమ భక్తులము. మన భక్తి ఎంత ఉందో అనేసి, మనకు మన భౌతిక కోరికలు ఎన్ని ఉన్నాయి అనేసి కాంబినేషన్ చూస్తే డెఫినెట్గా వాళ్ళతో మనం కంపేర్ చేయలేం. సో అట్లాంటి స్థాయిలో మనం ఉన్నప్పుడు వాళ్ళలో దోషాలు వెతకడము, దోషాలు చూడడము, వాళ్ళని కరెక్ట్ చేయాలనే మెంటాలిటీ పెట్టుకున్నాం అనుకోండి, దెన్ విల్ మిస్ అవుట్. అండ్ అది పెద్ద అపరాధం కూడా అయిపోతుంది అనమాట. సో అందుకనే మనం ఏం చేయాలంటే మనం చాలా తక్కువ స్థాయిలో ఉన్నాం కాబట్టి భక్తులు, వాళ్ళు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఏమేం వాళ్ళ నుంచి తీసుకోవచ్చు మనము, సో దట్ మనం భక్తిలో ఎదగాలి, దీనిపైన ఫోకస్ అనేది ఉండాలన్నమాట. సో భక్తిలో వచ్చినప్పుడు కేవలం భౌతిక టెంప్టేషన్స్ అంటే ఏదైతే దాన్ని ఏమంటారు, సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్ర తృప్తి గురించి మాత్రమే అట్రాక్ట్ చేసి భక్తిలో నుంచి పథభ్రష్టులు చెయ్యదు మాయాదేవి. రైట్, డిఫరెంట్ వేలో, ఇలాంటి వేలో కూడా మనం భక్తిలో పడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో కొన్ని కొన్ని రోజులు భక్తి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంద్రతృప్తి కంటే కొంచెం పైకి వచ్చేస్తాం. అంటే స్థూల ఇంద్రతృప్తి, గ్రాస్ సెన్స్ గ్రాటిఫికేషన్ ఏదైతే ఉంటుందో, రైట్, తినడము, తాగడము, చూడడము, రైట్, ఇంకేదో చేయడము, వీటిపైన మనకి ఆసక్తి తగ్గొచ్చేమో. కానీ సూక్ష్మ స్థరంలో ఇటువంటి ఆసక్తి ఉంటుంది, వేరే వాళ్ళలో తప్పులు వెతకడము, రైట్. ఎందుకంటే ఎన్వి ఏదైతే ఉంటుందో, రైట్, మాత్సర్యం ఏదైతే ఉంటుందో అది ఎలాగోలా బయటపడడానికి ట్రై చేస్తుంది అనమాట. ఆ మాత్సర్యానికి ఏముంటుందంటే వేరే వాళ్ళు నీ తక్కువ చేస్తే నేను బెటర్ అవుతాను. ఇప్పుడు మనం జనరల్గా గాసిప్స్ చేస్తూ ఉంటాం కదా, ఓకే, ప్రజల్ప చేస్తుంటాం, గాసిప్స్ చేస్తూ ఉంటాము, వేరే వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాం. అందులో మనకు ఎందుకు ఆనందం వస్తుంది చెప్పండి? వేరే వాళ్ళని తక్కువ చేసి వీళ్ళు హై అవుతారు కాబట్టి ప్రభు. మనమే అనుకోవడం అనిపించుకోవడానికి. ఎగ్జాక్ట్లీ. సో వేరే వాళ్ళని తక్కువ చేస్తే నేను హై అవుతాను కాబట్టి అందరికీ హై అవ్వాలని ఉంటుంది, నేను ఉన్నత స్థరంలో ఉండాలి అని అందరికీ ఉంటుంది. సో వాళ్ళు ఉన్నత స్థరంలో ఉండాలంటే ఉన్నతమైన పనులు చేయాలి. కానీ ఎప్పుడైతే అది చేత కాదో వేరే వాళ్ళని తక్కువ చేయడానికి చూస్తారనమాట. మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం కదా, రెండు గీతలు ఉన్నాయి అనుకోండి, ఒకవేళ పైన ఉండే గీతని పెద్దగా చేయాలంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి గీతని పెంచాలి లేదా కిందున్న గీతని కట్ చేయాలి. సో జనరల్ గా మనం ఏం ఆప్షన్ చూస్ చేసుకుంటాం?
కట్ చేసే ఆప్షన్. పెంచడానికి కాకుండా తెంచడం చూసుకుంటారు ప్రభు. హరే పెంచడం కృష్ణ. చూసుకుంటాం. సో ఇదే మెంటాలిటీ అనేది మనకి శుద్ధ భక్తుల్ని చూసినప్పుడు కూడా రావచ్చు అన్నమాట. రైట్. నేను ఎలాగో ఉన్నతమైన పనులు చేయట్లేదు, ఫారినర్స్ వచ్చేసి ఏం చేస్తున్నారండి, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నారు. రైట్. టీ కాఫీలు మానేస్తున్నారు, నాన్ వెజ్లు మానేస్తున్నారు. రైట్. అందరికి గౌరవం ఇస్తున్నారు, అమానినా మానదేన చేస్తున్నారు, కీర్తనీయ సదాహరి చేస్తున్నారు. సో వాళ్ళని చూసి అంత ఉన్నతమైన పనులు చేయాలంటే చాలా కష్టం కదా. సో వాట్ ఈజ్ ఈజీ ఫర్ మీ? క్రిటిసైజ్. అదంతా చేస్తున్నారు, బానే ఉంది. కానీ ఇప్పుడు ఒకసారి ప్రభుపాదులు వారు లెక్చర్ ఇస్తున్నప్పుడు ఒక ఆయన లేచి అన్నాడు అనమాట. ఆయన ఐ థింక్ సౌత్ ఇండియన్ బ్రాహ్మణ, మంచిగా వేద విద్య శ్లోకాలు అన్ని బాగా వస్తాయి. సో ఆయన వచ్చేసి అంటారనమాట ఏంటంటే, ప్రభుపాద్, ఆ మీ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్లోకాలు పలికేటప్పుడు వాళ్ళ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా లేదు అనేసి అన్నారనమాట. రైట్. ఏం బాగాలేదన్నారు? ప్రొనౌన్సేషన్. ఉచ్చారణ. ఉచ్చారణ 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 బాగాలేదన్నారు. అయితే అప్పుడు ప్రభుపాద అడిగారనమాట, ఓ పని చేయండి, మీ ఉచ్చారణ చాలా బాగుంది కదా, వై డోంట్ యూ జాయిన్ అవర్ ఆశ్రమ్ అండ్ ట్రైన్ అవర్ పీపుల్. అంటే మీరు మా ఆశ్రమంలో జాయిన్ అయిపోయి మా వాళ్ళని ట్రైన్ చేయండి, వాళ్ళ ఉచ్చారణ కరెక్ట్ చేయండి. రైట్. సో ఆయన అన్నారు, ఓకే ఫైన్ చేయగలను అన్నారు. బట్ ప్రభుపాద్ అన్నారు, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి మా ఆశ్రమంలో ఉండాలని అంటే అన్నారు. అయితే ఏంటి అని అంటే, మీరు నాన్ వెజ్ తినకూడదు అన్నారు. అయితే అన్నాడు, అయ్యి నేను బ్రాహ్మణుడిని, ఎప్పుడు అసలు నాన్ వెజ్ వైపే చూడలేదు నేను, సో ఇట్స్ ఓకే అన్నాడు. అయితే దెన్ నెక్స్ట్ అన్నారు, ఇంకా మిగతా 3 చెప్పారు అనమాట. చెప్పిన తర్వాత యా యా, అవన్నీ నేను ఫాలో అవుతానని అన్నారు. ఇంకా దాని తర్వాత ప్రభుపాద్ అన్నారు, టీ కూడా తాగొద్దు అని అన్నారు. రైట్. సో దాని అన్నారు, యా నేను టీ కూడా తాగను అన్నారు. సో ప్రభుపాద్ అన్నారు, కాఫీ కూడా తాగొద్దు అన్నారు. సో జనరల్ గా ఫిల్టర్ కాఫీ అనేది చాలా ఫేమస్ అట. ఈవెన్ బ్రాహ్మణులకైనా గొప్ప వాళ్ళకైనా చాలా మందికి అడిక్షన్ అనేది ఉంటుంది అనమాట. ప్రభు. రైట్. ఎస్ ఎస్. సో ఆ ఫిల్టర్ కాఫీని వదిలేయడం మాత్రం ఆయనకి కష్టమైందట. సో ఆయన అన్నాడట, సరేలే అయినా ప్రొనౌన్సియేషన్లో ఏముందిలే, పర్లేదులే, ఈ మాత్రం ప్రొనౌన్సియేషన్ కూడా ఓకేనే అనేసి అన్నారనమాట. సో ప్రభుపాద్ అప్పుడు అన్నారనమాట, సి మై డిసైపుల్స్ ప్రొనౌన్సియేషన్ మే బి రాంగ్ బట్ their renunciation is perfect అన్నారు. అంటే వాళ్ళ ఉచ్చారణ తప్పు ఉండొచ్చేమో, కానీ వాళ్ళ వైరాగ్యం ఏదైతే ఉందో భగవంతుని పట్ల వాళ్ళ భక్తి చూపిస్తూ వాళ్ళు ఏదైతే వైరాగ్యం చూపిస్తున్నారో, రైట్, అది చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో యాక్చువల్గా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రొనౌన్సియేషన్ కాదు, ఇంపార్టెంట్ ఏంటంటే భగవంతుడి కోసము రినౌన్స్ చేయాల్సిన విషయాలు ఏదైతే ఉన్నాయో, త్యజించాల్సిన విషయాలు ఏదైతే ఉన్నాయో వాటిని త్యజించడం ఇంపార్టెంట్. చాలా మందికి మేబీ పుట్టుకతో నాలుక సన్నగా ఉండొచ్చు, చిన్నప్పటి నుంచి బ్రాహ్మణ కులంలో ఉండడం వల్ల వేద మంత్రాలు ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రొనౌన్సియేషన్ అంతా బాగా రావచ్చు. కానీ ఆ ప్రొనౌన్సియేషన్ బాగున్నంత మాత్రాన, శ్లోకాలు గలగల చెప్తున్నాడు అన్నంత మాత్రాన గొప్ప భక్తుడు అవడు. రైట్. సో భక్తికి మటీరియల్ క్వాలిఫికేషన్స్ పెట్టి మనము గేజ్ చేయకూడదు. సో చాలాసార్లు కొందరు శ్లోకాలు బాగా చెప్పడం వల్ల, బాగా పెద్ద పెద్ద మాటలు చెప్పడం వల్ల పెద్ద భక్తులు అనేసి మనం అనుకోవచ్చు. బట్ పెద్ద భక్తులు, గొప్ప భక్తులు ఎవరు అనంటే, మొత్తం రినౌన్సియేషన్ చూపించి, అంటే భగవంతుడికి ఎంత అటాచ్ అయ్యారంటే భౌతిక జగత్తులో దేనిని త్యజించాల్సి వచ్చిన భక్తి కోసం, దానికోసం రెడీ ఉండే వాళ్ళే గొప్ప భక్తులు. రైట్. సో ఉచ్చారణలో, మటీరియల్ క్వాలిఫికేషన్స్లో, రైట్, బాడీ ఎంత హెల్దీగా ఉన్నారు, ఎంత బాడీ బిల్డర్ ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు, ఎంత కలర్ బాగుంది, ఎంత డిసీజ్ ఫ్రీ ఉన్నారు, ప్యూర్ డివోటీ అంటే శరీరంలో ఏం డిఫెక్ట్ ఉండకూడదు. రైట్. సో ఇట్లాంటి కన్సెప్షన్ ఉందనుకోండి, దెన్ అవర్ కన్సెప్షన్ అబౌట్ పర్ఫెక్షన్ ఇస్ రాంగ్ అన్నమాట. అంటే ఒకళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు, ఒకళ్ళు శుద్ధ భక్తులు అని చెప్పుకోవడానికి మనం ఏదైతే డెఫినేషన్ మన తలలో పెట్టుకున్నామో అది రాంగ్ అన్నమాట. రైట్. సో శుద్ధ భక్తులు, దే ఆర్ ఆల్వేస్ బియాండ్ మటీరియల్ థింగ్స్. రైట్. సో అందుకనే కర్మ ప్రకారంగానో, వాళ్ళ లాంగ్వేజ్ ప్రకారంగానో, వాళ్ళ బాడీ ప్రకారంగానో, రైట్, లేదా వాళ్ళు ఎప్పుడో గతంలో చేసిన పనుల ప్రకారంగానో వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు, తక్కువ అసలు చూడకూడదు, దోషాలు అనేది వెతకకూడదు, వాళ్ళని కరెక్ట్ చేయాలని మనము ప్రయత్నించకూడదు. బికాస్ దే ఆర్ ఆల్వేస్ ట్రాన్సెండెంటల్. వాళ్ళు మొత్తం జీవితాన్ని భగవంతుడికి ఇచ్చేశారు. అండ్ భగవంతుడు ఎలాగైతే పర్ఫెక్టో వీళ్ళు కూడా పర్ఫెక్ట్. కానీ కనబడడానికి మనకి కళ్ళకి ఆ ఇంపెర్ఫెక్షన్స్ అనేది కనిపించవచ్చు. ఇందాక ప్రభుపాద ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, గంగ పవిత్రమైనది, కనబడడానికి మనకి పవిత్రంగా. జనరల్గా బృందావన్కి వెళ్తే కూడా చాలా మందికి బృందావన్ ఫస్ట్ టైం వెళ్ళారనుకోండి డిసప్పాయింట్ అవుతారు. ఎందుకు డిసప్పాయింట్ అవుతారు చెప్పండి? ప్లేస్ చూసి
క్లీన్లీనెస్ చాలా ఏదో క్లీన్లీ ఊహించుకుంటారు. చాలా ఉంచుకుంటారు. అండ్ అక్కడ వెళ్ళాక క్లీన్లీనెస్ లేదని ఆటో వాళ్ళు మోసం చేయడం అనేసి, లేదా వాళ్ళు గొడవ పడ్డము, ఏదో పాన్ తినడము, ఇదేదంతా చూసి దేంది బృందావన్లో వీళ్ళు ధామ్ వాసిస్ ఇట్లా ఉంటారా అట్లా ఉంటారా, ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా అనేసి మనం ఏం చూస్తామంటే ఎక్స్టర్నల్ విజన్ చూస్తాం అనమాట. యాక్చువల్గా మాయా కవరింగ్ ఉంటుందన్నమాట. ఎలాగైతే గంగ చూడండి, ఇప్పుడు మనం గంగోత్రి దగ్గర ఎట్లా గంగ మొదలవుతుందో మన దాకా వచ్చేదాకా అదే కలరు అదే ప్యూరిటీ అట్లానే ఉంటుందా మన కళ్ళకు కనబడడానికి? లేదు ప్రభుజీ, ఉండదు. మారిపోతుంది ప్రభు. కానీ మన కళ్ళకు కనబడనంత మాత్రాన అందులో పవిత్రత తగ్గినట్టేనా? లేదు నో. ప్రభుజీ. కాదు కదా. సో సిమిలర్లీ బృందావన్కి వెళ్ళినప్పుడు బృందావన్ ధామే దానికి ఎంత పోటెన్సీ ఉందో, ఎంత శక్తి ఉందో, ఎంత పవిత్రత ఉందో అంతే ఉంటది. కానీ మన కళ్ళకి కనబడదు. ఎందుకంటే మనం చర్మచక్షుతో భౌతిక విజన్ని మాత్రమే చూస్తాం కాబట్టి. సో ఎప్పుడైతే మనము, అందుకే బృందావన్ని చెవులతో వినాలి అని అంటారు. యాత్రకు వెళ్ళినప్పుడు చాలా మందికి ఏముంటుందంటే, ఓ ఎంత దర్శనం చేసుకున్నానా, ఎన్ని చోట్ల చూసానా అంటారు. కాదు, దర్శనము చూడడము చెవుల ద్వారా జరిగింది అనుకోండి, అప్పుడే స్పిరిచువల్లీ కనెక్ట్ అవుతాం. అదర్వైజ్ మటీరియల్ గానే ఉంటాం అనమాట. రైట్. ఎప్పుడు చాలా మంది చూస్తాము లైన్లో గొడవ పడుతూ ఉంటారు. రైట్, నన్ను తోసావు, ఇట్లా అన్నావు అట్లా అన్నావు అనేసి గొడవ పడుతూ ఉంటారా లేదా? ఎస్ నో? ఎస్ ప్రభుజీ, ఎస్ ఆ ప్రభుజీ. గొడవలో దర్శనం మిస్ అవుతుందా లేదా? మిస్ అవుతుంది. అయితాం అయితాం అంటే ప్రభుజీ. వాళ్ళు కళ్ళతో చూస్తారు, కానీ చేతన ఎక్కడుంది? ఎక్కడో గొడవలో ఉండిపోయింది అనమాట. రైట్. లేదా కొందరు ఉంటారు, వాళ్ళు దర్శనం చేయడం కంటే వేరే వాళ్ళకి దర్శనం చేయించడంలో చాలా ఇంట్రెస్ట్ పెట్టుకుంటారు. ఎంతసేపు వెళ్ళి ఫోటోలు దిగాలి, నేనన్న ఫోటోలు దిగాలి, భగవంతుడు ఫోటోలు తీయాలి, ఈ ఫోటోలు తీయాలి ఆ ఫోటోలు తీయాలనేసి. సో ఇదంతా ఏంటంటే మటీరియల్ కాన్షియస్నెస్ అన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను అబ్జార్బ్ అవ్వాలి దర్శనంలో, భక్తిలో. ఆ లైన్లో నిలబడినంతసేపు భగవంతుడిని నేను చూస్తాను. అదే అర్చ విగ్రహం మాత్రమే కాదు, అదే భగవంతుడు. రైట్. ఎప్పుడైతే నేను ఈ కథలన్నీ విన్నానో, లీలలన్నీ విన్నానో, ఆ భగవంతుడినే నేను చూడబోతున్నాను. ఈ సేమ్ గౌరాంగ, సేమ్ కృష్ణ, సేమ్ విష్ణు అనేసి ఆ కాన్షియస్నెస్తో వెళ్ళామనుకోండి, అప్పుడు జరిగే దర్శనం అనేది వేరే ఉంటుందన్నమాట. ఏ భక్తుల గురించి అయితే శ్రీమద్ భాగవతం చెప్తుందో అట్లాంటి భక్తుడు ఆయన. రైట్. సేమ్ ప్యూర్ డివోటీ, అట్లాంటి ప్యూర్ డివోటీ నా కళ్ళ ముందు ఉండడం అంటే ఎంత అదృష్టం. సో అనేసి ఆ కాన్షియస్నెస్ ఉందనుకోండి, తప్పిదాలు అనేది చెయ్యమన్నమాట. ఆ తప్పిదాలు చేయనప్పుడు ఏమవుతుందంటే మనం స్పిరిచువల్గా ఫాస్ట్గా ఎదుగుతాం అనమాట. బికాజ్ ఎప్పుడైతే దోషాల్ని చూడమో, భక్తిని మాత్రమే చూస్తామో, ఏమవుతుందంటే భక్తి సంజాయతే భక్తి. సో భక్తిని పెంచుతుంది. ఓకే, వేరే ఏది పెంచదు, భక్తిని పెంచుతుంది. సో ఎప్పుడైతే మనం శుద్ధ భక్తుల్ని చూసినప్పుడు ఆ భక్తి విజన్ మాత్రమే పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళతో సాంగత్యం చేస్తాము, వాళ్ళకి సేవ చేస్తాము. రైట్. అండ్ వాళ్ళు ఏదైనా చెప్తే మనం అది ఫాలో అవుతాం. దానివల్ల ఏమవుతుందంటే మన భక్తి అనేది పెరుగుతుంది అనమాట. సో మన భక్తిని కిల్ చేసుకోవడానికి, చంపుకోవడానికి చాలా దారులు ఉన్నాయి. అందులో ఒక దారి ఏంటంటే భౌతిక దృష్టికోణంతో శుద్ధ భక్తుల్ని చూడడం. సో అది మనము చేయకుండా ఉన్నాం అనుకోండి, భక్తిలో మనము ముందుకు వెళ్ళవచ్చు. ఓకే. సో యాక్చువల్గా చాలా డీటెయిల్స్ ఉంటాయి, బట్ కొంచెం బ్రీఫ్గా చెప్పడం కోసం నేను వేరే వేరేవి చెప్పడానికి ట్రై చేశాను. ఓకే. సో ఉపదేశామృత్ की जय, श्रील रूप गोस्वामी की जय, जगत गुरुपति पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल।